చూద్దాము. ఫస్ట్ ఫైనాన్షియల్ కమిటీస్ మనం చూసినాం ఇంతకుముందు వీడియోలో ఎన్ని టైప్స్ ఉన్నాయో. ఇప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చూస్తే, పబ్లిక్ కమిటీ అనేది 1921లో సెటప్ చేశారు. ప్రొవిజన్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 కింద, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1919 కింద సెటప్ చేశారు. అప్పటి నుంచి అన్నట్టు ప్రజెంట్గా 22 మెంబర్స్ ఉంటారు. 15 వచ్చేసి లోక్సభ, 7 వచ్చేసి రాజ్యసభ. ఈ మెంబర్స్ అనేవాళ్ళు ఎలక్టెడ్ బై ద పార్లమెంట్ ఎవ్రీ ఇయర్ amongst its members according to the principle of proportional representation by means of the single transferable vote. Thus all parties gets అందరికీ రిప్రజెంటేషన్ ఉంటుంది. ఆల్ పార్టీస్ రిప్రజెంటేషన్ వస్తుంది. ఎందుకంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ సింగిల్ ట్రాన్స్ఫర్ ఎలక్ట్ చేస్తారు అన్నట్టు పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో. ఏ మినిస్టర్ని ఎలక్ట్ చేయొద్దు మెంబర్ ఆఫ్ కమిటీగా. చైర్మన్ ఆఫ్ కమిటీ వాళ్ళ నుంచి ఎవరినో ఒకరిని అపాయింటెడ్ ఫ్రమ్ అమంగెస్ట్ ఇట్స్ మెంబర్స్ బై ద స్పీకర్. చైర్మన్ వచ్చేసి ఎవరినో ఒకరిని వాళ్ళలోనే స్పీకర్ అపాయింట్ చేస్తాడు. 1966-67 వరకు ఏముందంటే చైర్మన్ ఆఫ్ కమిటీ బిలాంగ్ టు ద రూలింగ్ పార్టీ ఉంటుండే. కాకపోతే 1967 నుంచి ఒక కన్వెన్షన్ డెవలప్ అయింది. చైర్మన్ ఆఫ్ ద కమిటీ ఈ సెలెక్టెడ్ ఇన్వేరియబుల్లీ ఫ్రమ్ ద అపోజిషన్ చేశారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ. ద ఫంక్షన్ ఆఫ్ ద కమిటీ ఈజ్ టు ఎగ్జామిన్ ద యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్స్ ఆఫ్ ద కాగ్. ఈ కమిటీ ఏమేం చేస్తుందంటే యాన్యువల్ ఆడిట్ రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఏవైతే పార్లమెంట్ ముందు పెట్టారో ప్రెసిడెంట్కి. కాగ్ అనేది 3 ఆడిట్ రిపోర్ట్స్ ఇస్తుంది ప్రెసిడెంట్కి. ఆడిట్ రిపోర్ట్ ఆన్ అప్రోప్రియేషన్ అకౌంట్స్, ఆన్ ఫైనాన్స్ అకౌంట్స్, on appropriation accounts on finance accounts and audit report on public undertakings. ఇదన్నట్టు. ఈ కమిటీ ఎగ్జామిన్స్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ నాట్ ఓన్లీ ఫ్రమ్ లీగల్ అండ్ ఫార్మల్ కమిటీ అండ్ ఆడిట్ రిపోర్ట్ ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్, పబ్లిక్ అండర్టేకింగ్స్. ఈ కమిటీ అనేది పబ్లిక్ ఎక్స్పెండిచర్ లీగల్ అండ్ ఫార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే, నాట్ ఓన్లీ ఫ్రమ్ లీగల్ అండ్ ఫార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూ టు డిస్కవర్ టెక్నికల్ ఇర్రెగ్యులారిటీస్. అదొకటే కాదు, ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఎకనామీ కూడా చూస్తుంది, ప్రూడెన్స్ కూడా చూస్తుంది, లాభం ఉందా లేదా, విజ్డమ్ అండ్ propriety to bring out the cases of waste, loss, corruption, extravagance, inefficiency and nugatory expenses. అవి కూడా చూస్తుంది. జస్ట్ టెక్నికల్ ఇర్రెగ్యులారిటీస్ కాకుండా ఇవి కూడా చూస్తుంది. మోర్ డీటెయిల్గా ఏమంటుందంటే అప్రోప్రియేషన్ అకౌంట్స్ని ఎగ్జామ్ చేస్తుంది. ఫైనాన్స్ అకౌంట్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ కూడా, ఇంకా వేరే ఏ అకౌంట్స్ అన్నా బిఫోర్ లోక్సభ పెట్టినాయి అని చెప్పు. అప్రోప్రియేషన్ అకౌంట్స్ ఏం చేస్తుంది, యాక్చువల్ ఎక్స్పెండిచర్ విత్ ఎక్స్పెండిచర్ శాంక్షన్డ్ బై పార్లమెంట్ కంపేర్ చేస్తుంది. అప్రోప్రియేషన్ ఏం చేస్తుంది అంటే యాక్చువల్ ఎక్స్పెండిచర్ ఎంత జరిగింది శాంక్షన్ చేసిన దానికి అని చెప్పి, పార్లమెంట్ శాంక్షన్ చేసిన దానికి అప్రోప్రియేషన్ యాక్ట్ ద్వారా శాంక్షన్ చేస్తాం కదా, అది ఎంత యూజ్ అయిందని చెప్పి. ఫైనాన్స్ అకౌంట్స్ ఏం చేస్తుంది, ఫైనాన్స్ అకౌంట్స్ యాన్యువల్ రిసిప్ట్స్ అండ్ డిస్బర్స్మెంట్స్ ఆఫ్ ద గవర్నమెంట్. ఫైనాన్షియల్ అకౌంట్స్ ఏం చేస్తుంది, యాన్యువల్ రిసిప్ట్స్ ఇంకా డిస్బర్స్మెంట్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్. In scrutinizing the appropriation accounts and the audit report of COG on it, కమిటీ అనేది తను కొన్ని చూడాలన్నట్టు. ద మనీ దట్ హ్యాస్ బిన్ డిస్బర్స్డ్ వాస్ లీగలీ అవైలబుల్ ఫర్ ద అప్లైడ్ సర్వీస్ ఆర్ పర్పస్. ద ఎక్స్పెండిచర్ కన్ఫర్మ్స్ టు ద అథారిటీ దట్ గవర్న్స్ ఇట్, అంటే ఎవరైతే అథారిటీ ఇవ్వాలో వాళ్ళే చేసారని. ఎవ్రీ రీఅప్రోప్రియేషన్ హ్యాస్ బిన్ మేడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద రిలేటెడ్ రూల్స్. ఇంకా టు ఎగ్జామిన్ ద అకౌంట్స్ ఆఫ్ స్టేట్ కార్పొరేషన్స్, ట్రేడింగ్ కన్సర్న్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాజెక్ట్స్ అండ్ ద ఆడిట్ రిపోర్ట్ ఆఫ్ కాగ్ ఆన్ దెమ్ except those public undertakings which allotted to the committee on public undertakings. ఇంకా అకౌంట్స్ ఆఫ్ ఆటోనమస్ అండ్ సెమీ ఆటోనమస్ బాడీస్ చూస్తుంది, ద ఆడిట్ ఆఫ్ విచ్ ఈస్ కండక్టెడ్ బై ద కాగ్. రిపోర్ట్ ఆఫ్ ద కాగ్ రిలేటింగ్ టు ద ఆడిట్ ఆఫ్ ఎనీ రిసిప్ట్ ఆర్ టు ఎగ్జామైన్ ద అకౌంట్స్ ఆఫ్ స్టోర్స్ అండ్ స్టాక్స్, టు ఎగ్జామైన్ ద మనీ స్పెంట్ ఆన్ ఎనీ సర్వీస్ during a financial year in excess of the amount granted by the Lok Sabha for that purpose.
ఓకే, దీని మీద ఎక్కువ అమౌంట్ గ్రాండ్యుయేషన్స్ కానీ ఎక్కువ చేస్తే అది కూడా చూడాలన్నట్టు. సో ఇవి మెయిన్గా ఈ ఫంక్షన్స్ అన్నీ చేస్తుంది అన్నట్టు. కమిటీకి అసిస్ట్ చేసేది కాగ్ అనేది ఒక గైడ్ లాగా యాక్ట్ చేస్తుంది, ఫ్రెండ్ ఫిలాసఫర్ ఆఫ్ కమిటీ లాగా. వన్స్ ద రోల్ ప్లేడ్ బై ద కమిటీ, ఒకరు ఏం చెప్పారంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ కమిటీ అనేది అది ఎంటైర్లీ ఫుల్ఫిల్డ్ ద ఎక్స్పెక్టేషన్ దట్ ఇట్ షుడ్ డెవలప్ ఇంటూ ఏ పవర్ఫుల్ ఫోర్స్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. It may be claimed that the traditions established and conventions developed by the Public Accounts Committee conform to the highest traditions of a parliamentary democracy. కాకపోతే however the effectiveness of the role of the committee కొన్ని లిమిట్స్ ఉన్నాయి దీనికి. ఏంటంటే ఇట్ ఈస్ నాట్ కన్సర్న్డ్ విత్ ద క్వశ్చన్స్ ఆఫ్ పాలసీ ఇన్ బార్డర్ సెన్స్. అంటే దీనికి ఇది పాలసీ క్వశ్చన్స్ ఆఫ్ పాలసీ అనేది చూడదు అన్నట్టు బార్డర్ సెన్స్లో. ఇది ఒక పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ లాగా చూస్తుంది. ఓన్లీ ఎక్స్పెండిచర్ ఏదైతే ఖర్చు అయిందో అదే చూపిస్తుంది అన్నట్టు. డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఇది ఇంటర్వీన్ అవ్వదు. ఇట్స్ రికమెండేషన్స్ అనేటివి అడ్వైజరే, బైండింగ్ కాదు మినిస్టర్స్ మీద. ఇట్ నాట్ వెస్టెడ్ ద పవర్ ఆఫ్ డిస్అలయన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ బై ద డిపార్ట్మెంట్. అంటే డిస్అలయన్స్ ఆఫ్ ఎక్స్పెండిచర్స్ బై ద డిపార్ట్మెంట్స్ చేయడానికి లేదు ఇది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ కాదు. సో ఆర్డర్ ఇవ్వలేదు. ఓన్లీ పార్లమెంట్ కెన్ టేక్ ఫైనాన్షియల్ డిసిషన్ ఆన్ ఇట్స్ ఫైండింగ్స్ ఇది అన్నట్టు. నెక్స్ట్ ఎస్టిమేట్స్ కమిటీ చూస్తే ఈ కమిటీ ఎప్పుడు వచ్చింది అంటే ఇది కూడా 1921లో వచ్చింది. ద ఫస్ట్ ఎస్టిమేట్స్ కమిటీ ఇన్ ద పోస్ట్ ఇండిపెండెన్స్ ఎరా వచ్చేసి 1950లో ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ జాన్ మెత్తై, ద దెన్ ఫైనాన్స్ మినిస్టర్. ఒరిజినల్గా ఇట్ హ్యాడ్ 25 మెంబర్స్, బట్ ఇన్ 1956 30 వరకు పెంచారు. ఆల్ ద 30 మెంబర్స్ ఆర్ ఫ్రమ్ ద లోక్సభ ఓన్లీ. సో ఎస్టిమేట్స్ కమిటీలో 30 మెంబర్స్ లోక్సభ నుంచే ఉన్నారు. రాజ్యసభ అనేది రిప్రజెంటేషన్ లేదు ఇందులో. సో ఎస్టిమేట్స్ కమిటీలో రాజ్యసభకు రిప్రజెంటేషన్ ఉందా అంటే లేదు. దిస్ మెంబర్స్ ఆర్ ఎలక్టెడ్ బై లోక్సభ ఎవ్రీ ఇయర్ ఫ్రమ్ అమంగెస్ట్ ఇట్స్ మెంబర్స్ అకార్డింగ్ టు ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ బై మీన్స్ ఆఫ్ ఎ సింగిల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అ బోల్ట్. ఇక్కడ అన్ని పార్టీస్ కొంచెం రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఛాన్స్ దొరుకుతుంది. ద టర్మ్ ఆఫ్ ఆఫీస్ వచ్చేసి 1 year ఉంటుంది ఎస్టిమేట్స్ కమిటీది. మినిస్టర్ అనేటనే మెంబర్ ఆఫ్ కమిటీగా ఉండలేకపోతాడు. చైర్మన్ ఆఫ్ ద కమిటీ అనేది స్పీకర్ అపాయింట్ చేస్తాడు వాళ్ళలోనే ఒకరిని. అండ్ ఈస్ ఇన్వేరబుల్లీ ఫ్రమ్ ద రూలింగ్ పార్టీ ఉంటాడు. ఎస్టిమేట్స్ కమిటీ ఫంక్షన్ ఆఫ్ కమిటీ ఏంది? టు ఎగ్జామిన్ ద ఎస్టిమేట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద బడ్జెట్. ఎస్టిమేట్స్ ఏవైతే బడ్జెట్లో ఇంక్లూడ్ చేశారో దాన్ని ఎగ్జామిన్ చేయాలి. అండ్ సజెస్ట్ చేయాలి? ఎకనామిక్స్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. అండ్ ఇట్ హ్యాస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ కంటిన్యూస్ ఎకనామిక్ కమిటీగా డిస్క్రైబ్ చేస్తారు ఎస్టిమేట్స్ కమిటీగా. ఇది ఏం చేస్తుంది అంటే ఎస్టిమేట్స్ ఏవైతే బడ్జెట్లో పెట్టారో అది చూస్తుంది అన్నట్టు. ద ఫంక్షన్ ఆఫ్ ద కమిటీస్ టు ఎగ్జామిన్ ద ఎస్టిమేట్స్ ఇంక్లూడెడ్ ఇన్ ద బడ్జెట్. ఇంకేం సజెస్ట్ చేయాలి? ఎకనామిక్స్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్ ఏమైనా ఉంటే సజెస్ట్ చేయాలి. ఎకనామిక్స్ ఇన్ పబ్లిక్ అండ్ సజెస్ట్ ఎకనామిక్స్ ఇన్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. ఇది అన్నట్టు. మోర్ డీటెయిల్గా చెప్పాలంటే ఫంక్షన్స్ ఆఫ్ ద కమిటీ ఏంటంటే టు రిపోర్ట్ వాట్ ఎకనామిక్స్ ఇంప్రూవ్మెంట్స్ ఇన్ ఆర్గనైజేషన్ ఎఫిషియన్సీ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్ కన్సిస్టెంట్ విత్ ద పాలసీ అండర్లయింగ్ ద ఎస్టిమేట్స్ కెన్ బి ఎఫెక్టెడ్. ఆల్టర్నేటివ్ పాలసీస్ ఏదైనా ఉంటే చెప్పాలి ఎఫిషియన్సీ అండ్ ఎకనామీని అడ్మినిస్ట్రేషన్ తేవడానికి. ఎగ్జామిన్ చేయాలి మనీ అనేది వెల్ లేడ్ అవుట్ విత్ ద లిమిట్స్ ఆఫ్ ద పాలసీ ఇంప్లైడ్ ఇన్ ద ఎస్టిమేట్స్ కాదా. టు సజెస్ట్ ద ఫార్మ్ ఇన్ విచ్ ద ఎస్టిమేట్స్ ఆర్ టు బి ప్రజెంటెడ్ టు ద పార్లమెంట్. కమిటీ షాల్ నాట్ ఎక్సర్సైజ్ ఇట్స్ ఫంక్షన్స్ ఇన్ రిలేషన్ టు సచ్ పబ్లిక్ అండర్టేకింగ్స్ as are allocated to కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ తెచ్చిన దాంట్లో ఇది ఇంటర్ఫియర్ అవ్వకూడదు. కమిటీ మే కంటిన్యూ ఎగ్జామినేషన్ ఆఫ్ ద ఎస్టిమేట్స్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ త్రూఅవుట్ ద ఫైనాన్షియల్ ఇయర్ చూడొచ్చు. రిపోర్ట్ టు ద హౌస్ యాజ్ ఇట్స్ ఎగ్జామినేషన్ ప్రొసీడ్స్. టైమ్ టు టైం వచ్చినా అని చెప్పొచ్చు. ఇట్ షాల్ నాట్ బి ఇన్కంబెండెంట్ ఆఫ్ ద కమిటీ టు ఎగ్జామిన్ ద ఎంటైర్ ఎస్టిమేట్ సెట్ ఆఫ్ ఎనీ 1 year. అంటే ఇట్ షాల్ నాట్ బి ఇన్కంబెంట్ ఆన్ ద కమిటీ టు ఎగ్జామిన్ ద ఎంటైర్ ఎస్టిమేట్స్ ఆఫ్ ఎనీ 1 year. ఎంటైర్ ఎస్టిమేట్స్ ఆఫ్ 1 year అట్లా చూడడానికి లేదు. ఏదో ఒక ఇయర్ అట్లా ఏం లేదు. ద డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ మే బి ఫైనలీ ఓటెడ్
despite the fact that the committee had made no report and in that way. The demands for grants may be finally voted despite the fact that the committee has made no report చేయకపోయినా సరే ఫైనల్ చేయొచ్చు. ఎఫెక్టివ్నెస్ అనేది కొన్ని లిమిట్స్ ఏంటంటే బడ్జెట్ ఎస్టిమేట్స్ ఓన్లీ ఆఫ్టర్ దే హ్యావ్ బీన్ ఓటెడ్ బై పార్లమెంట్ చేస్తుంది, బిఫోర్ చేయదు. ఇట్ కెనాట్ క్వశ్చన్ ద పాలసీ లేడ్ డౌన్ బై ద పార్లమెంట్. ఇట్స్ రికమెండేషన్స్ ఆర్ అడ్వైజరీ, నాట్ బైండింగ్ ఆన్ దర్ మినిస్ట్రీస్. ఇట్ ఎగ్జామిన్స్ ఎవ్రీ ఇయర్ ఓన్లీ సర్టన్ సెలెక్టెడ్ మినిస్టర్స్ and departments. Thus, by rotation, it would cover all of them over a number of years. కొన్ని మినిస్ట్రీస్ మాత్రమే సెలెక్ట్ చేస్తుంది. ఎక్స్పర్టీస్ అసిస్టెంట్స్ ఆఫ్ కాగ్ దీంతో లేదు. ఇట్స్ వర్క్స్ ఇన్ నేచర్ ఆఫ్ పోస్ట్ మార్టం లాగానే ఇస్తుంది. కమిటీ ఆన్ పబ్లిక్ అండర్టేకింగ్స్ చూస్తే ఇది 1964లో కృష్ణ మీనన్ కమిటీ రికమెండేషన్ ప్రకారం తీసుకున్నారు. ఇప్పుడు మెంబర్స్ 22 ఉన్నారు. 12 రాజ్యసభ, 15 లోక్సభ, 7 రాజ్యసభ. మెంబర్స్ అనేవాళ్ళు వీళ్ళు కూడా ఎలక్ట్ అవుతారు ఎవ్రీ ఇయర్. వాళ్ళలో వాళ్ళే ఒకరు ఓటు ద్వారా ఇప్పుడు అన్ని పార్టీస్కి రిప్రజెంటేషన్ అవుతుంది. టర్మ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద మెంబర్స్ వచ్చేసి 1 year. మినిస్టర్ అయి ఉండలేడు నెంబరు. చైర్మన్ ఆఫ్ ద కమిటీ అపాయింటెడ్ వాళ్ళని ఒకరిని చైర్మన్గా ఎన్నుకుంటారు. ఎవరు ఎన్నుకుంటారు? స్పీకర్ ఎన్నుకుంటారు. లోక్సభ ఉండటానే ఉండాలి హెడ్గా, చైర్మన్ ఆఫ్ దిస్ కమిటీ. దస్ ద మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ హూ ఆర్ కమిటీ హూ కెనాట్ బి అపాయింటెడ్ యాజ్ చైర్మన్గా ఉండలేరు వాళ్ళు. ఇది ఏం చేస్తుంది అంటే రిపోర్ట్స్ అండ్ అకౌంట్స్ ఆఫ్ పబ్లిక్ అండర్టేకింగ్ చూస్తుంది. రిపోర్ట్స్ ఆఫ్ కాగ్ పబ్లిక్ అండర్టేకింగ్ చూస్తుంది. ఎఫిషియన్సీని టు ఎగ్జామిన్ in the context of autonomy and efficiency of public undertakingsలో చూస్తుంది. అఫేర్స్ ఆఫ్ ద పబ్లిక్ అండర్టేకింగ్స్ అనేటివి మేనేజ్డ్ సౌండ్ బిజినెస్ ప్రిన్సిపల్స్, ప్రుడెంట్ కమర్షియల్ ప్రాక్టీస్ ఉంటే దాని మంచి లాభాల బాటలో చేస్తున్నాయా లేదని చూడాలి. ఇంకేమైనా చెప్తే చూడాలి. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఏదైనా వేరే టు ఎగ్జర్సైజ్ సచ్ ఫంక్షన్స్ వెస్టెడ్ ఇన్ ద పబ్లిక్ అండర్టేక్స్ అండ్ ఎస్టిమేట్ కమిటీస్ ఇన్ రిలేషన్ టు పబ్లిక్ undertakings which are allotted to it by the